ఈరోజు మళ్ళీ మనకి కొబ్బరికాయలు లోడింగ్ వచ్చింది. నరసాపురం దగ్గర నుంచి మెదక్కి వెళ్ళాలి. చూద్దాం, ఇక్కడ ఏ 2 పాయింట్లలో లోడింగ్ అవుతుంది అని అన్నారు. ఆ 2 పాయింట్లో లోడ్ చేసుకుని బయలుదేరదాం. మెదక్కి వెళ్ళాలి. మనకి నరసాపురం దాటాక పేరుపాలెం వెళ్ళే రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో తూర్పుతాలు ఉంటుంది. ఆడికి వచ్చాక ఫోన్ చేయమన్నారు, మనిషిని పంపుతా అన్నారు. ఫోన్ చేశాను, కొద్దిగా ఆధార్ అమ్మ అన్నారా. అతను తీసుకెళ్తాను మనకి లోడింగ్ ఎక్కడెక్కడ అనేది. 2 పాయింట్లో లోడింగ్ అన్నారు, మరి చూడాలి. ఈయన ఆయన మనిషి అంట, తీసుకెళ్తాను మన కొట్టు దగ్గరికి. ఈ కొట్టుకాడి నుంచి ఇంకా తట్ట బుట్ట నుంచి ఇల్లు పట్టుకుని లోడింగ్కి అయితే బయలుదేరాం. లోడింగ్ ఎక్కడ చూడాలి. ప్రస్తుతానికి అయితే 1 పాయింట్ వచ్చాము. ఇంకా 3-4 ఉన్నాయంట. ఇవేం మూటలు కట్టలేదు. ఇప్పుడు ఇవన్నీ మూటలు కట్టేసి అక్కడ కూడా మూటలు కట్టేసినాడికి టైము 10-11 అవుతుందేమో మనకు లోడ్ అయినప్పుడు. చూద్దాం ఏ టైం అవుతుందో ఆ టైమే. ఈ మూటలు కట్టినప్పటికీ లేట్ అవుద్ది అనుకున్నారేమో పాపం. ఇంక బాడీ లెవెల్ వరకు అయితే లూజ్గా వేసేస్తామని అన్నారు. సరే వేసేమన్నాం. ఒక పాయింట్లో అయితే లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు 2వ పాయింట్లోకి వెళ్తున్నాం. అది చూడాలి ఎప్పుడు అవుతుంది అనేది. రెండో పాయింట్లో లోడింగ్ అయిపోయాక ఇంకా 3వ పాయింట్లో బయలుదేరాం. 2వ పాయింట్ అంతా చీకట్లో లోడ్ చేశారు. దోమలు చెతక్కుడిని. ఇది 3వ పాయింట్. ఇది అయిపోయాక ఇంకోటి ఉన్నదంట. ఎక్కడికక్కడ లెక్క వేసుకుని వేయడం వల్ల బాగా లేట్ అయిపోతుంది లోడింగ్. చూద్దాం ఏ టైంకి అవుద్దా. మనకు బండి అయితే లోడ్ అయిపోయింది. ఇంకా కొట్టుకాడికి వెళ్ళి ఈ రోడ్డుకి సంబంధించిన బిల్లును చెస్గా డబ్బులు తీసుకుని కట్టుకుని బయలుదేరడం. మనకు బండి లోడ్ అయ్యి వదిలినప్పటికే 10:30 అయ్యింది. మనకి మళ్ళీ వెంట టైరు గాలి తగ్గిపోతుంది, పగిలిపోయింది. అది అవసరంగా వచ్చాం. ఈసారి మాత్రం కంపల్సరీ అటు పక్కకి వెళ్ళి సీల్ టైర్లు వేసుకునే రావాలి. అటు పక్క నుంచి వస్తే మొత్తం దెబ్బ అయిపోతాం. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ నరసాపురం వెళ్ళేదాకా కూడా ఏం తగలవు. నరసాపురంలో కూడా ఉంటారో ఉండరో తెలీదు. ఏం చూద్దాం ఎంతవరకు వెళ్తాం అంతవరకు. టిఫినీ ఉందా, టిఫినీ మార్చిన జాయిగా. అది టిఫినీ కూడా బాగాలేదు, టీడీకి ఆడించడమే జాయిగలగా. ఇప్పుడు సీతారాంపురం సెంటర్కి వచ్చాం. ఇక్కడి నుంచి డైరెక్ట్ మచిలీపట్నం ఇలా విజయవాడ ఎక్కేద్దాం అనిపిస్తుంది. చూద్దాం, ఇటు నుంచి జాయి కొట్టుకుంటూ పోదాం. ఎటు వెళ్ళినా ఒకటి అనిపిస్తుంది నాకు. ఇంక ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏక రోడ్డు గొడవ ఉండదు. రోడ్డు కూడా మొన్న వేసింది హైవే కాబట్టి బాగుంటుంది కాబట్టి ఇలా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ దాటాం. ఇలాగా సీతారాంపురం టోల్ గేట్. ఈ లైన్లో ఇలా విజయవాడ వెళ్ళేదాక 2 టోల్ గేట్లు అన్నీ తగిలితాయంట. నేను ఈ రోడ్డు చివరికి ఎప్పుడు వెళ్ళలేదు. చూద్దాం మరి దారిలో ఎవరన్నా ఆపుతారో ఏంటో ఏదో తెలియదు. ఎందుకంటే ఈ లైన్లో చేపల బళ్ళు ఎక్కువ తిరుగుతాయి కదా, కంపల్సరీ ఎవరో ఒకరు ఆపుతాడు. ఒకటే లైన్ కింద ఉంటుందని ఇంక ఇలా పోతున్నాం. ఇప్పుడు ఇంకా ముత్యాలపల్లి ఆగి చపాతీ కట్టించాను, దారిలో ఆగి తిందామని. ఇక్కడ ముత్యాలం గుడి కాడ ఒక అన్నయ్య కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాడు. మన గుడిలో దండం పెట్టుకుంటూ వెళ్తే అన్నయ్య కూడా వచ్చాడు మాట. వేరే బండి అన్నయ్య ఎదర్లో ఉంటాడా మా చుట్టాలో. అడిగాను ఎవరైనా ఉంటారని అడిగితే ఎదర్లో ఉంటాడని చెప్పాడు. ఎంతనంటే 1500 2,000 అంట. నాకు గుండె ఆగిపోయింది. ఇంకా టిఫిన్ తినాలని కూడా అనిపించలేదు. ఇంక పార్సల్ చేయించాను. ఆడికి వెళ్ళిన తర్వాత చూడాలి బొమ్మ ఏంటనేది. ఏమో ఉన్నదే రూపాయల కేరాలు. మళ్ళీ 1500 2,000 ఎత్తే ఇంకేముంటుంది మనకి సినిమా మొత్తం పక్క. కాళీపట్నం దాకా కొద్దిగా ఎదరికి వచ్చాక అక్కడ చెస్ వాళ్ళు ఆపుతారు. చెస్ రాయించుకుంటే మంచిది. ఎందుకంటే మళ్ళీ దారిలో చాలా తగిలితుంది. ఇక్కడ తగ్గిపోదు కల వరకు ఎవరొకరు ఆపుతూనే ఉంటారు.
అదే సేల్స్ వాళ్ళు ఆపారంటే ఇంకా పెద్ద రిస్క్ అది. ఎలాగో చెసగా వాళ్ళే డబ్బులు ఇస్తారు మనకి. లాంచ్ చేసుకున్నాం అనుకో గొడవ ఉండదు. కరెక్ట్గా 12 అయింది. 12 అయిన తర్వాత మంచు మొత్తం ఫుల్గా పట్టేసింది ఒకసారి. దారేం కనబడతలేదు. ఏమో సగం దూరం కాకపోతే కనీసం ఒక 200 కిలోమీటర్లు అయినా కొడదాం. కొట్టిన తర్వాత అప్పుడు రెస్ట్ తీసుకుందాం, మంచు పడతాయి అనుకున్నాను నేను. అంతపోతే ఒక 50 కిలోమీటర్లు కూడా రాలేదు. అప్పుడే ఫుల్గా మంచు అటారు. మనకి లైన్ లేదు. రెండో టోల్ గేటు ముంజులూరు టోల్ ప్లాజా అంట. ఫస్ట్ సీతారాంపురం, తర్వాత ఇది రెండోది. మనకు అదే రోడ్లో హైవేలో ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగి అది దాటి కొద్దిగా ఎదరికి వచ్చిన తర్వాత మచిలీపట్నం రోడ్డు ఇలా కిందకి దిగాలన్నమాట. అదే అలా స్ట్రైట్ వెళ్ళిపోతే ఒంగోలు వెళ్ళిపోద్ది. మొత్తం నేషనల్ హైవే మీదకి వచ్చేసాం. మళ్ళీ విజయవాడ హైవే మీదకి. మనకు చెప్పిన 2 రిస్క్ ఏరియాలు అయిపోయినాయి. ఒకటేమో లోసరై, రెండోదేమో ఇది మచిలీపట్నం. ఈ 2 దిక్కులనే కాస్తారని తెలిసింది. ఆ 2 అయితే దాటేసాం. కొంచెం ఎదరికెళ్ళి బండి పక్క ఆపుని టిఫిన్ చేసి జాగ్రత్తగా విజయవాడ అవతల వరకు కొడుతున్నాం. ఎక్కడ నిద్ర వస్తే అక్కడ బండి పక్కేటేస్తా. రిస్క్లు ఏం చేయక్కర్లేదు. తెచ్చుకున్న టిఫిన్ తినేసి ఇంకా జాయిగా బండి వదిలేను. ఇంకా విజయవాడ ఇక్కడికి 70 కిలోమీటర్లు ఉంది. విజయవాడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయిల్ కొట్టించుకుని మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 70-60 కొట్టి బండి పక్కడేద్దాం. మంచి బాగా ఫుల్గా ఎక్కువ అయిపోతుందండి. వాళ్ళు ఓ పాయింటే ఉంది. ఆయిల్ కొట్టించాలి ముందు. ఆయిల్ అయితే కొట్టించాను. మళ్ళీ మన డెస్టినేషన్ వరకు ఎక్కడ ఆయిల్ గురించి చూసుకోక్కర్లేదు. జాయిగా వెళ్ళిపోతామే. ఈ లైన్లో మనకి 3వ టోలు. మొత్తం మంచి అట్టేసింది. అలా ఏం కనపడతలేదు. అలా జాయిగా కొద్దిగా ఎదరలాగేస్తే విజయవాడ దాటేస్తే బండి పక్కెట్టి పడుకోవచ్చు. ఏ ఊరు? తౌలూరు. ఇది 6 లైన్. ఇది ఈ మంచులో ఈ లైటింగ్లో చూడడానికి అయితే బాగుంది. అది మనకి బెంచ్ సర్కిల్కి రాగానే ఆగి మ్యాప్ చూసుకుంటున్నాను. పోలీసులు వచ్చి ఆగారు. వాళ్ళే ఆగారు బండి పక్కన ఆగి. ఫస్ట్ అడుగుతుంది చెస్ బిల్ అడిగారు. అంతే చూపించాను. సరే బాబు వెళ్ళి అన్నారు. మన దగ్గర ఏం అడగలేదు. చాలా అలా ఉంటాయి. అడ్రస్ చెప్పారు ఇలా కింద నుంచి వెళ్ళని. మనం ఎప్పుడు వచ్చినా ఉన్నాయి ఎక్కేస్తున్నాం కానీ ఊళ్ళోంచి వెళ్ళలేదు. అందుకని కొద్దిగా కన్ఫ్యూజ్ వచ్చింది. విజయవాడ దుర్గమ్మ తల్లి గుడి. మొత్తం మంచి అట్టేసి ఏం కనపడతలేదు. టైం బాగా 4 అవుతుంది. మొత్తం ఫుల్గా మంచి ఆడేస్తుంది. ఇంకా బార్డర్ ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు ఉంది. జాగ్రత్తగా బార్డర్ దాటిచ్చేసి బండి పక్కన వేద్దాం. 2 గంటలో 1.5 రెస్ట్ చేసి అప్పుడు వదులుదాం మళ్ళీ. మంచు అయితే అసలు బాగా ఎక్కువైపోతుంది. బార్డర్ వరకు కూడా కాదు. ఈ మయంగా ఎక్కడ ఆఫీస్ పడుకోవాలి. పడుకోవడం గురించి కాదు మనకి మెయిన్. వాళ్ళు దారి కనపడతలేదు. ఈ వెనకలు వచ్చి కనపడలేదు ఇంకో మనం అయిపోతాం. ఈ దగ్గర ఎక్కడ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ ఆఫ్ చేసి పడుకుందాం. మొత్తానికి ఎదురైతే బార్డర్ దగ్గర వచ్చాము. మన ఆంధ్ర బార్డర్లు అయితే 50 అయ్యింది. తెలంగాణ బార్డర్లు ఎంత అంటారు చూడాలి. టీపీ అయితే ఉంది మనది రేపొద్దున వరకు. ఇంకా అదే టీపీతో వెళ్ళిపోతున్నాను. టీపీ అని తీసుకుంటా.
మన ఆంధ్ర బార్డర్ తెలంగాణ బార్డర్ కూడా చక్క పెట్టాము. ఇంకా డైరెక్టర్ పెట్రోల్ బంక్ కూడా చూసుకుని పడుకుంటారా. కొంచెం ఎదరగా వచ్చాక అక్కడ ఇండియన్ ఆయిల్ బంక్ దగ్గర ఆపాను. ప్రస్తుతానికి సగం దూరం వచ్చాం మనం. ఎప్పుడో 10:30కి బండి తీస్తే అక్కడ ఆగి అయినప్పటికీ మొత్తానికి 5:00కల్లా సగం దూరం వచ్చాం. ఇంకా సగం దూరం మిగిలి ఉంది. వెళ్ళినప్పటికి ఏ మధ్యాహ్నం 2 అయిపోద్దేమో. పొద్దున్న 7ంటికి లేచాం. మొత్తం మంచు, అది దారి కనపడతల. ఇవాళ మంచు మొత్తం బాగా ఎక్కువ ఉంది. అలా ఎదురుగా ఉన్నవాడు కూడా కనపడలేను, అంత ఎక్కువ ఉంది. తాతీగా బయలుదేరే మరి 7ంటికల్లా లేచి 1 డెస్టినేషన్కి వెళ్ళినప్పటికి 2, 3 అయిపోతాయి. ఇంకా మనకి ఇక్కడ సూర్యాపేట దగ్గర ఏదో జాతర జరుగుతుందని రోడ్డు బ్లాక్ చేశారు. వాళ్ళు డైవర్షన్ మార్చి పంపిస్తున్నారు అట. ఇవన్నీ తిరుగుతుంది సరిపోతుంది. మనకి సాయంత్రంకి వెళ్తాం మేము. మళ్ళీ మనం ఇలా నల్గొండ, మిర్యాలు కూడా ఇవన్నీ తిరుక్కుంటూ వెళ్ళాలి. మళ్ళీ రోడ్లు ఏంటి టోల్ గేట్లు తగిలితే చూడాలి. టైం ఎందుకు పోయింది, మంచి మాత్రం పోవట్లేదు. సింగల్ రోడ్డు ఒకటి ఇది, జాయిగా చూసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఈ లైన్లో మనకి ఇది ఫస్ట్ టోల్ గేట్. అప్పుడే మనం 6 టోల్ గేట్లు దాటాం. మళ్ళీ ఇంకో టోల్ గేట్. ఇదేదో ఎక్స్ప్రెస్ వే అంట, NAM ఎక్స్ప్రెస్ వే. ఇంకా మనకి 190 కిలోమీటర్లు ఉంది వెళ్ళాల్సింది. టైం ఏం తక్కువ 9 అవుతుంది. 2ంటికి కూడా ఏం వెళ్ళి కనబడతలేదు. నల్గొండలో ఆగి టిఫిన్ చేసి బయలుదేరుతున్నాం. మరి 9:30 అయింది. ఇంకా 180 కిలోమీటర్లు ఉంది. ఏమో ఈ రోడ్లన్నీ మనకు కొత్తగా. రాత్రి వచ్చిన మచిలీపట్నం రోడ్లో కూడా మనం ఎప్పుడు వెళ్ళలేదు. ఏదో గూగుల్ తల్లి మీద భారం వేసిన అలా పోతున్నాం. చిట్యాల వచ్చాక చిట్యాల నుంచి రైట్ సైడ్ ఇలా షార్ట్ కట్ తీస్తుంది. మరి ఇలా వెళ్ళిపోదాం. ఈ రోడ్డు మాత్రం సూపర్ ఉంది. అలా సింగిల్ రోడ్డు, పెద్దగా ట్రాఫిక్ కూడా ఏమీ లేదు. ఎక్కడ ప్యాచ్ వర్క్ కూడా లేదు. లొకేషన్లు కూడా సూపర్ ఉన్నాయి. ఇలా సాఫీగా వెళ్ళిపోవచ్చు. హైవే మీద ఇదే బాగున్నట్టు. లొకేషన్లు అయితే బాగున్నాయి. చెస్ తీసి మాత్రం మంచి పని చేసాం. చెస్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. భువనగిరి ఎంటర్ అయ్యాం. ఇక్కడ కూడా చెస్ చూసాం. చెస్ లేకపోతే మాత్రం చాలా ఉంటుంది. ఈ భువనగిరి దగ్గర కొండ మీద ఏదో కోట అనేది ఉంది. ఈ ఊరు చివరి నుంచి చివరి వరకు రోడ్లో ఏ మూల నుంచి చూసినా కనిపిస్తుంది కోట. ఆ భువనగిరి దాటిన కాంచి రోడ్డు మొత్తం అప్ అండ్ డౌన్లే, పైకి కిందకే పైకి కిందకే. ఇక్కడి నుంచి అసలు తెగుంతలేదు రోడ్డు. దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక 15 కిలోమీటర్లు ఉంది. లొకేషన్ పెట్టమంటే పెట్టారు. నిన్న నైట్ 10ంటికి తీస్తే బండి 2 అయింది. ఇంకా వెళ్ళలేదు. ఇంకా అన్లోడ్ అవ్వాలి. మనం ఎక్కడికి మళ్ళీ బోయంపల్లికి వెళ్ళాలి. ఎంత టైం పడుతుందో తెలియదు. ఇంకా ఇవన్నీ మొత్తం అడవులు. అలా ఎక్కడ ఏ కనిపెత్తలే, మొత్తం అడవే. ఎక్కడో కానీ ఇలా వరిచేలు ఇంకా కనిపిస్తున్నాయి అంతే. ఒక పంట లేదు, ఏం లేదు. మొత్తం అన్ని ఖాళీ నేలలే. బండి అయితే అన్లోడ్ పాయింట్ పెట్టాం. వాళ్ళు దింపడానికి టైం పడుతుందంట. జట్టుని కేకేయాలంటున్నారు. ఈలో కాసేపు పడుకుందాం. మనకు అన్లోడ్ అయితే అయిపోయింది.
2:15 బండి ఆడితే 4:30 ఖాళీ చేశారు. తినేటప్పుడు కూడా వెంటనే ఇచ్చేసారు. మళ్ళీ పోయేవారు మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి. ఇటు నుంచి రిటర్న్ ఇక్కడ ఏమి లేవు. అక్కడికి వెళ్ళా చూసుకోవడానికి. ఈ వీడియో అయితే ఇక్కడ సెలవు.